నమస్తే అండి. మన మొక్కలకి బేకింగ్ సోడా ఎలా యూజ్ చేయాలి? యూజ్ చేయడం వలన బెనిఫిట్స్ ఏంటి? అలానే ఏ టైంలో ఇవ్వాలి? అసలు ఏ మొక్కలకివ్వాలి? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక్క స్టెప్ కూడా మీరు స్కిప్ చేశారనుకోండి, మీ మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనము ప్రతీదీ కూడా డీటెయిల్‌గా తెలుసుకుందాం పదండి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. చాలా మందికి డౌట్ ఉంటుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 ఒకటే కదా అనేసి. లేదండి. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరండి. మన గార్డెన్‌లో మాత్రం ఓన్లీ బేకింగ్ సోడా మాత్రమే యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా అనేది మనకి మంచి ఫంగిసైడ్ అలానే పెస్టిసైడ్ అండి. అంటే మనకి మిల్లీ బగ్స్ కానివ్వండి, వైట్ ఫ్లైస్ కానివ్వండి, అలానే మనకి మైట్స్, తర్వాత కర్ల్ లీవ్స్ అంటే లీవ్స్ మనకి ముడతబడి ఉంటాయి గదండీ! అవి కానివ్వండి. ఇంకొకటేందంటే ఆహ్, ఏమంటారు గొంగళి పురుగులు, ఇంకొకటి మనకి ఆకుల పైన నల్ల నల్ల మచ్చలొస్తూ ఉంటాయి గదండీ! అవి మనకి జనరల్‌గా మనకి రోజ్ ప్లాంట్స్ మీద కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది జనరల్‌గా మనము దీన్ని యూనివర్సల్ పెస్టిసైడ్ కూడా అని అనవచ్చు. అయితే దాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. అయితే ఇప్పుడు దీనిని ఎలా కలపాలో చూద్దామండి. ముందుగా మనము బేకింగ్ సోడా వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలండి. ఇంకొకటొచ్చేసి మనకి వెజిటబుల్ ఆయిల్ మీ దగ్గర ఏదున్నా పర్లేదండి. వెజిటబుల్ ఆయిల్ అయినా పర్లేదు. లేదంటే నీమ్ ఆయిల్ అయినా పర్లేదు. అదొక స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ కానివ్వండి, సోప్ లిక్విడ్స్ ఏవైనా కానివ్వండి, అదొక 10 డ్రాప్స్ తీసుకోండి. వాటిని మంచిగా కలుపుకోవాలండి. ఎమల్షన్ అనేది మీకు మంచిగా ఒక వైట్ కలర్‌కి వచ్చే వరకు మీరది షేక్ చేసుకోండి. అది 1 లీటర్ వాటర్‌లో మిక్స్ చేసేసుకొని మీ మొక్కలకి కంప్లీట్‌గా ఇవ్వండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలండి. మీకు ఫంగస్ ఉంది అనుకుంటే మీరు మార్నింగ్ టైమ్ ఇవ్వండి. స్ప్రే చేయండి. అదే మీకు పెస్ట్ ఉంది అంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్ దాన్ని స్ప్రే చేయండి. అది మీరు మొక్క పైన కూడా ఇవ్వచ్చు. మీరు మట్టిలో కూడా ఇవ్వచ్చండి. ప్రాబ్లమ్ ఏముండదు. అయితే మీరు ఇది ప్రతిసారి దీన్ని మీరు స్ప్రే చేయకూడదండి. మీకెప్పుడైతే పెస్ట్ ఉంది అని అనిపిస్తుందో అప్పుడు మాత్రమే చేయండి. మీరు ఓవర్‌గా కూడా దీన్ని స్ప్రే చేశారనుకోండి మొక్కలకి కొంచెం హాని కూడా జరగవచ్చండి. కాబట్టి మీకు ఎప్పుడైతే పెస్ట్ ఉందో అప్పుడు మాత్రమే దీన్ని స్ప్రే చేసుకోండి. గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఒక పెద్ద ప్రాబ్లమ్ అండి. మనం కిచెన్ వేస్ట్ చేసేటప్పుడు బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. ఒక్కొక్కసారి ఆ బ్యాడ్ స్మెల్‌కి మనము కిచెన్ వేస్ట్ చేయడం అనేదే మానేస్తాము. కానీ మీరు బేకింగ్ సోడా మీరు ఆ కిచెన్ వేస్ట్ చేసేటప్పుడు వేశారనుకోండి, మీకు బ్యాడ్ స్మెల్ అనేది అసలు రాదండి. మీరే ఆశ్చర్యపోతారు. మీరు వేసి ఒక్కసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. మీరు బిన్‌లో మీరు కింద కూడా వేయొచ్చండి. మిడిల్‌లో కూడా వేయొచ్చు. లేదు అంటే మీరు పైన కూడా వేసేయొచ్చు. బేకింగ్ పౌడర్ అనేది ఇంత మంచిగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్‌కి వెళ్ళిపోదాం. ఇప్పుడొచ్చేసి ఒక మంచి యూజ్ అండి. ఏంటంటే మనకు జనరల్‌గా మన పాట్స్‌లలో వీడ్స్ వస్తూ ఉంటాయి. అంటే కలుపు మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి. అలానే గోడల పగుళ్ళ మీద కానివ్వండి, లేదా నేలలో కూడా మనకి పగిలినప్పుడు అక్కడ నుంచి మనకి గడ్డి అలాంటి పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. వాటికి మంచి నివారణ అండి. ఇది మీరు వాటర్‌లో కలిపి కూడా మీరు స్ప్రే చేసినా పోతాయి. లేదు మీరు మామూలుగా వేసేసినా కూడా కలుపు మొక్కలు పోతాయండి. అయితే మనం పాట్‌కి ఇచ్చే ముందు మాత్రం ఒక జాగ్రత్త తీసుకోవాలండి. ఏంటంటే మనం మెయిన్ ఏదైతే మొక్క ఉంటుందో ఆ మొక్కకి తగలకుండా చుట్టూ మాత్రం ఎక్కడంటే వీడ్స్ ఉన్నాయో అక్కడి వరకు వేయాలి. లేదు అంటే మనం మెయిన్ మొక్క కూడా పాడయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ పద్ధతికి మనం వెళ్ళిపోదాం. మీకెవరికైనా తెలుసా అండి టమాటా మొక్కలు, టమాటా కాయలు వచ్చినప్పుడు మనకు కొంచెం స్వీట్‌గా కావాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ వేయడం వలన మనకి టమాటా అనేది పులుపు లేకుండా కొంచెం తియ్యగా అవుతాయి. అది ఎలా వేయాలి అంటే టమాటా మొక్కలో మట్టి ఉంటుంది కదండీ! మట్టి పైన మొత్తం మీరు స్ప్రింకిల్ చేయాలి. చేయితో కొంచెం కొంచెంగా స్ప్రే చేయాలి. అలా మీరు ఒక 2, 3 సార్లు చేశారనుకోండి, మీ టమాటా కాయలనేవి కొంచెం తియ్యగా ఉంటాయి. పుల్లగా లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలుసుకుందాం. వీడియో తీస్తుంటే క్యాట్ చూడండి అరుస్తా ఉంది. బేకింగ్ సోడా యూజ్ చేయడం వలన మనకి మట్టి యొక్క పీహెచ్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుందండి. అసలు పీహెచ్ లెవెల్ అంటే ఏంటి అని మీకు కంప్లీట్‌గా కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. దాని గురించి స్పెషల్‌గా వీడియో చేద్దామండి. అయితే నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి జనరల్‌గా మనకి పూలనేవి సగం విచ్చుకుంటాయండి. కొన్నేమో మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. మొగ్గలు చిన్నగా ఉంటాయి. ఇంకొకటొచ్చేసి లీవ్స్ కూడా చాలా డల్‌గా ఉంటాయి. గ్రీన్‌గా లేకుండా, షైన్ లేకుండా. అయితే మనం బేకింగ్ సోడా అనేది మనం స్ప్రే చేశామనుకోండి మనకి మొగ్గలు రాలిపోవు. అలానే మొగ్గలు కూడా సగం సగం రాకుండా, పూలు విచ్చుకోకుండా ఉండవండి. ఇంకొకటేంటంటే మనకు తెలియకుండా మనకి ఫంగస్ అనేది మొక్కల పైన ఉంటుంది. మనకి కనిపించదండి. కాబట్టి మీరు బేకింగ్ సోడా అనేది మీరు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి అవన్నీ కూడా పోతాయి. అయితే 1 లీటర్ వాటర్‌లో 1 స్పూన్ మీరు బేకింగ్ సోడా వేసేసి మంచిగా కలుపుకొని మీరు మొక్క మొత్తం స్ప్రే చేయాలండి. మీరు
స్ప్రే మంచిగా చేయడం వలన ఏమవుతుందంటే దానిపైన ఉన్న ఫంగస్ కానివ్వండి, పెస్ట్ కానివ్వండి అవన్నీ కూడా పోతాయండి. అప్పుడు మొక్క అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. మీకు పూలు కూడా మంచిగా విచ్చుకుంటాయి. అయితే ఇది మీరు నెలకొకసారి ఇవ్వొచ్చండి. ప్రతి మొక్కకి ఇవ్వొచ్చండి. ఈ మొక్కకివ్వాలి, ఆ మొక్కకివ్వకూడదు ఇలాంటివి ఏముండదండి. ప్రతి మొక్కకు కూడా మీరు ఇది స్ప్రే అనేది చెయ్యండి. మనం అందరం గార్డెన్‌లో ఒక పని మర్చిపోతూ ఉంటామండి. పనంతా చేసేస్తాం. చివరికి అలసిపోయి గూడా మర్చిపోతూ ఉంటామండి. అదే అండి మన టూల్స్ క్లీనింగ్. మనము ఒక మొక్కకి ఫంగస్ ఉంది. దాన్ని కట్ చేసేస్తాము. అలానే వేరే ఒక టూల్ ఉంటుంది. అది తీసుకెళ్ళి మట్టిని లూజ్ చేస్తాము. అందులో ఫంగస్ ఉంది. దానికి లేదా ఎరువులు ఇవ్వాలనేసి అవే టూల్స్ తీసుకెళ్ళి మనం వేరే మొక్కకి మనం చేసామనుకోండి, ఈ ఫంగస్ అనేది వేరే మొక్కకు కూడా వస్తుంది. కాబట్టి మనం టూల్స్ అన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవాలండి. అది ఎలా అంటే 1 లీటర్ వాటర్‌లో 1 స్పూన్ మనము బేకింగ్ సోడా వేసుకోవాలి. అలానే హ్యాండ్ వాష్ ఏదైనా కానివ్వండి, లేదా విమ్ అయినా పర్లేదు. అందులో వేసేసి ఇవి ఒక 5-10 మినిట్స్ దాంట్లో మనం వదిలేసామనుకోండి, దాంట్లో ఉన్న ఫంగస్ అంతా పోతుంది. లేదు అంత ప్రాసెస్ ఎందుకు అనుకుంటే, మీరు కొన్ని వాటర్‌లో బేకింగ్ సోడా వేసేసుకొని మంచిగా కలిపి ఒక క్లాత్ తీసుకొని దాంతో కూడా తూడ్చి మనం పెట్టుకోవచ్చండి. అలానే మన హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్‌కి ఉన్న ఫంగస్ కూడా పోతుంది. అయితే ఇప్పుడు ఇంకొక మంచి క్లీనింగ్ అండి. అది చేయడం వలన మన మొక్కలకి మంచి షైన్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని మొక్కలుంటాయండి వాటిపైన డస్ట్ ఉంటుంది. అలానే డల్ అయిపోతాయి. చిన్న చిన్న మచ్చలు తెల్ల తెల్ల మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వాటికి ఒక బెస్ట్ క్లీనర్ అని చెప్పుకోవచ్చండి. మనం కొన్ని వాటర్ తీసేసుకొని దాంట్లో ఒక 1/4 స్పూన్ మనం బేకింగ్ సోడా వేసేసుకొని, ఒక సాఫ్ట్ క్లాత్ తీసేసుకొని దానిపైన ఆ లీఫ్ పైన మీరు జెంటిల్‌గా తూడ్చారనుకోండి, ఆ మొక్కల పైన మనకి నీట్‌గా ఉంటుంది. దాని ద్వారా మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. అలానే మనకి ఫోటోసింథసిస్ కూడా జరుగుతుందండి. ఫోటోసింథసిస్ జరిగిందంటే ఆటోమేటిక్‌గా మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇదొక బెస్ట్ టిప్ అండి. మీరు ఇండోర్ మొక్కలకి ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మనకి జనరల్‌గా క్యాబేజీ, కాలీఫ్లవర్ అలానే మనకి బ్రోకలీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. దాంట్లో మనకి చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి కదండీ! అవి పోవడానికి కూడా మనకి బేకింగ్ సోడా అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అయితే దీంట్లో మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడాతో పాటు ఏదైనా ఒక పిండి అండి మనకి గోధుమ పిండి కానివ్వండి, శనగపిండి ఏదైనా కానివ్వండి 1:1 రేషియోలో తీసుకొని మంచిగా కలుపుకొని దానిపైన స్ప్రింకిల్ చేయాలండి. స్ప్రింకిల్ చేయడం వలన మీకు ఆ పురుగులనేవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా యూజ్‌ఫుల్ అండి. అదే అండి మనకి గార్డెన్‌లో స్నేల్స్ కానివ్వండి, చీమలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దానికి మంచి బెస్ట్ రిజల్ట్ అండి ఇదైతే. మీరు మట్టిలో మీరు ఇది అప్పుడప్పుడు అంటే ఒక నెలకొకసారి మీరు చల్లుతా ఉండండి. దాని వలన మనకి పీహెచ్ లెవెల్ కూడా మెయింటైన్ అవుతుంది. మీకు స్నేల్స్ అనేవి కూడా అసలు కనిపించవండి. అయితే బేకింగ్ సోడా గురించి మీకు ఇంతవరకు చెప్పింది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ యూజ్ అయినట్టయితే ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.